రైట్. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనైతే మళ్ళా కొత్త డిస్కషన్స్ అంటే లడ్డూకి సంబంధించి అది ఇంకా అయిపోయింది, సమసిపోయిందని అనుకున్న టైంలోనే ఇప్పుడు మాత్రం మళ్ళా అంటే నడుస్తోంది, సిట్టు చూసుకుంటోంది, ఇవన్నీ జరుగుతున్న టైంలో మళ్ళా ఒక బిగ్ ట్విస్ట్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది అనేదైతే అర్థమవుతుంది. సో, అసలు ఏంటి అప్డేట్ ఏంటి అసలు దీనికి సంబంధించి? అసలు ఇప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది ప్రభుత్వము? దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు హిందూ సంఘ నాయకులు తుర్గ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ అంటే మళ్ళా తెర మీదకి వచ్చింది అంటే అది కొంచెం ఒక్కొక్క టాపిక్ కొత్త టాపిక్ వచ్చేసరికి ఇంకొక టాపిక్ డీవియేట్ అయిపోతూ ఉంటుంది. సో మళ్ళా ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకుంది గవర్నమెంట్ అనేది అర్థమవుతుంది ఏపీ గవర్నమెంట్. సో ఇప్పుడు స్టేటస్ ఏంటి సార్ ప్రస్తుతం అంటే కోర్టులో ఎట్లా ఉంది, అలాగే సిట్ తాలూకా విచారణ ఏంటి, ఇప్పుడు ఎలా ముందుకు సాగబోతుంది, అసలు ఎట్లాంటి క్లారిటీ రాబోతుంది దీని మీద? అంటే వన్ మ్యాన్ కమిషన్ వేశారు కాబట్టి ఆ వన్ మ్యాన్ కమిషన్ ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి ఉంది. అయితే వన్ మ్యాన్ కమిషన్ ఏంటంటే అది రికమెండేషన్ కమిటీ తప్ప అది చర్యలు తీసుకునే కమిటీ కాదు. సో అందువల్ల ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి, గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి, రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అని చెప్పడానికే తప్ప అంతకు మించి పెద్దగా వన్ మ్యాన్ కమిషన్ వల్ల పెద్ద ఉపయోగం లేదు. బట్ ఏంటంటే అదన్నా దాని గురించి చెప్పేదాకా కొంచెం వెయిట్ చేస్తున్నట్టు కనబడుతుంది ప్రభుత్వం. ఎందుకంటే ఈవో గారి మీద చర్యలు తీసుకున్నారు తప్ప మిగతా వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకోవాలి. సో మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి హిందూ సమాజం ఆశిస్తుంది, కానీ ఆ విధంగా మరి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవట్లేదు. మరి ఈవో గారి మీద చర్యలు అంత ఫాస్ట్ గా తీసుకోవడానికి సహకరించిన చట్టాలు ఏంటి, మరి వీళ్ళని మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అడ్డుపడుతున్న చట్టాలు ఏంటి, లేదంటే రాజకీయ ఇబ్బందులు ఏంటి, ఇది హిందూ సమాజానికి అర్థం కావట్లేదు. సో దీని మీద తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కి. ఈ రోజు మండల్లో చర్చ జరుగుతుంది. మండల్లో చర్చ జరుగుతున్నంతసేపు ఎవరి వాదనకి వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు, వాస్తవాలు ఏంటని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఎంతసేపు హెరిటేజ్ ఇందాపూర్ అంటున్నారు. దానికే పరిమితం అవుతున్నారు తప్ప కల్తీ జరిగిందన్న మాట మీద వాళ్ళు ఒప్పుకోవట్ల. ఒక పక్క సిబిఐ ఆల్రెడీ చెప్పేసింది దాంట్లో కల్తీ జరిగింది, కెమికల్స్ ఉన్నాయని. అయినా కూడా దాని మీద వెళ్లకుండా ఎంతసేపు జంతువుల కొవ్వు లేదన్నారు కదా అని మాట్లాడుతున్నారు. రెండోది ఏమో హెరిటేజ్ ఇందాపూర్ గురించి మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటంటే హెరిటేజ్ ఇందాపూర్ గురించి మాట్లాడకుండా కేవలం దీని గురించి మాత్రమే మాట్లాడుతాం. సో దీనివల్ల ఏంటంటే మండల్లో కూడా సంఘర్షణ అనేది జరుగుతుంది. దానితో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసి అసలు ఈ రకరకాల దాంట్లో ఈ లడ్డూ గురించి, చైర్మన్ గురించి, టీటీడీ చైర్మన్ గురించి వాళ్ళంతా నీతిగా నిజాయితీగా ఉండాలి, వీటన్నిటి మీద కూడా ఆయన ఒక పెద్ద ట్వీట్ చేశారు. అయితే మరి అన్ని నీతులు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళని చైర్మన్ గా పెట్టారనేది కూడా ప్రశ్న వస్తుంది కదా. మరి దానికి సమాధానం చెప్పట్ల. నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు, భక్తిగా ఉండేవాళ్ళు, దేవుడు అంటే భక్తిగా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళని పెట్టాలి ప్రభుత్వం. ఇప్పుడు బిఆర్ నాయుడు ఎందుకు పెట్టింది, ఆయన మీద అంతకు ముందు ఎప్పుడోనే ఒక లేడీ లెటర్ రాసింది, అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆయన చైర్మన్ చేశారు. ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, మీరు మాట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసింది ఏంటి? వైవి సుబ్బారెడ్డి గారి మిస్సెస్ చేసింది ఏంటి? బైబిల్ పట్టుకుని తిరిగే ఆవిడ, ఆ ఇంట్లో తెల్లారులైతే బైబిల్ ఈ వ్యవహారాలు నడుస్తున్న వాళ్ళు, వాళ్ళని చైర్మన్ గా మీరు ఎలా పెట్టారు? మరి దాని మీద క్వశ్చన్ చేయాలి కదా. ఎందుకంటే ఆయన వైవి సుబ్బారెడ్డి గారి బర్త్ సర్టిఫికేట్ లోనే క్రిస్టియన్ అనేది ఉన్నది అని వార్తలు వచ్చినాయి ఆ రోజున స్టార్టింగ్ లో. మరి అలాంటి వాళ్ళని మీరు చైర్మన్ ఎలా చేశారు? మళ్ళీ ఆ తర్వాత చైర్మన్ చేసింది ఎవరిని చేశారు? ఆయనేమో అసలు ఏకంగా తిరుపతిలో ఉండే ఆయన ఈ దేవుడు ఏముంది, రాయి తప్ప చెప్పు తీసి కొట్టినా పర్వాలేదు, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. నాస్తికుడు ఆయన. అలాంటి నాస్తికుడిని తీసుకొచ్చి మీరు చైర్మన్ గా ఎలా పెట్టారు? ఇప్పుడు ఈ నీతులు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అంతే నీతిగా ఉండాలి కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నట్టు కనబడుతున్నారు. ఇదంతా ఏం చేస్తున్నారు? హిందువుల భుజాల మీద పెట్టి వీళ్ళు కూడా హిందువుల మీద భుజాన గన్ను పెట్టి వీళ్ళు కూడా కాల్చుకుంటున్నారు. రాజకీయంగా వాళ్ళని వీళ్ళు కాల్చుకుంటున్నారు, వాళ్ళు కాల్చుకుంటున్నారు. మధ్యలో వెంకటేశ్వర స్వామి ఏమైపోతున్నాడో తెలియదు, హిందువుల మనోభావాలు ఏమైపోతాయో తెలియట్లా. సో వీళ్ళు రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు తప్ప దీనికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లా. సో మేమేమంటామంటే మీరు ఇవన్నీ రాజకీయంగా మీరు ఏమన్నా మాట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ లడ్డూ కల్తీ మీద ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురండి. ఎవరైతే దాంట్లో ఉన్నారని భావిస్తున్నారో వాళ్ళందరి మీద శిక్షలు పడేలాగా చేయండి. లేదంటే కల్తీ చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీని, మిగతా వాళ్ళని ఏ విధంగా అయితే హిందూ సమాజం వ్యతిరేకిస్తుందో
మీరు దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురాకపోతే ఈ ప్రభుత్వం మీద కూడా లేదా అంతే వ్యతిరేకత అనేది వస్తుంది. మీరు ఒక దాని మీద శిక్షలు వేయకుండా కేవలం ఈవోతోనే సరిపెట్టేసి మిగతా వాళ్ళందరినీ శిక్షలు వేయకుండా దీన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తే మీ మీద కూడా హిందువులకు అంతే వ్యతిరేకత వస్తుంది. అందువల్ల హిందువులకి రాజకీయాలతో సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే మేము వాళ్ళని వెంటనే కోరేది ఏంటంటే రెండు పక్షాలు కూడా దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి అక్కడ లడ్డు కల్తీ జరిగితే శిక్షించండి, ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు క్షమాపణ కోరండి. ఈ రెండు జరగకపోతే మాత్రం ఇద్దరి మీద కూడా హిందూ సమాజానికి వ్యతిరేకత వస్తుంది. ఇక లడ్డు అనేది హిందువుల ఆత్మగౌరవం విషయం. హిందువుల ఆత్మగౌరవం కోసం హిందువులు ఈ రెండు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఇంకొక మూడో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి నేను ఏది గవర్నమెంట్ లో ఉన్న కూటమికి అలాగే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా సూచిస్తున్నాను. లేదంటే మీరు ఇలాగే కనుక నాటకాలు ఆడుతూ ఉంటే మూడో ప్రత్యామ్నాయం గురించి హిందువులు ఆలోచించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. రైట్ సార్. సార్ అంటే ఫైనల్ గా ఒక పాయింట్ అంటే ఇప్పుడు ఈ మండలి సమావేశం దీనికి సంబంధించి చర్చ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీన్ని ఎంతవరకు తీసుకుపోతారు అనేది మనకు కూడా సస్పెన్స్. సో ఇట్ విల్ ఎంత టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది అంటే ప్రజల ఓపిక పోవడానికి కానీ లేదంటే కేసులు తరబడి నడుస్తూనే ఉంటాయి కాబట్టి సో ఈ దీనిలోని ఎంత టైం లోని వచ్చే ఛాన్స్ ఏమైనా మనం గెస్ చేయొచ్చా? అసలు ఇప్పుడు ఎవరైతే సిబిఐ సిట్ ఎంతవరకు ఇచ్చిందో అంతవరకే చర్యలు ఉంటాయండి. వీళ్ళు చెప్పిన ఏకసభ్య కమిషన్ వాళ్ళు ఏం చర్యలు తీసుకునే అవకాశం లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం లేదు. సో వైవి సుబ్బారెడ్డి మీద చర్యలు తీసుకుంటారు, లేదంటే ఇంకొక ఆయన మీద తిరుపతిలో ఉన్న ఆయన తర్వాత చేసిన చైర్మన్ గా చేసిన ఆయన మీద చర్యలు తీసుకుంటారు అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం లేదు. మన ఊరికే వీళ్ళు ఏదో టీవీలో మాట్లాడడానికి బాగుంటాయి కానీ అవన్నీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. సో ఇప్పుడు సిబిఐ ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నెమ్మదిగా ఒకళ్ళు ఈ లడ్డు ఇష్యూని కల్తీ ఇష్యూని డైల్యూట్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీడియా కూడా అదే ప్రయత్నం చేస్తుంది, వీళ్ళ మీడియా కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఎవరికి వాళ్ళు ఈ లడ్డు అంశాన్ని తప్పించుకునే ప్రయత్నం ఇంకెందుకు లేదు, దీని గురించి మాట్లాడకుండా ఉంటే బెటర్, డైల్యూట్ చేసేద్దాం, మనకి ఇబ్బందులు వస్తున్నాయి దీని గురించి ఇంకా చర్చించిన కొద్ది అని చెప్పి అటు వాళ్ళు అనుకుంటున్నారు, ఇటు వీళ్ళు అనుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు మాత్రమే కాదు, రెండు పార్టీల మీడియా కూడా దీన్ని డైల్యూట్ చేసే పని చేస్తుంది. కానీ ఈ రెండు పార్టీల మీడియాలు రెండు పార్టీలు చేస్తున్న ఈ ఏదైతే డైల్యూట్ చేసే రాజకీయం ఉందో దాన్ని హిందూ సమాజం చాలా సీరియస్ గా గమనిస్తుంది. డైల్యూట్ చేసే రాజకీయాలు నడిస్తే మాత్రం ఖచ్చితంగా హిందూ సమాజం ఊరుకోదు. హిందూ సమాజం దీని మీద ఒక కంక్లూజన్ రావాలి, అందరి మీద చర్యలు ఉండాలని చెప్పి హిందూ సమాజం కోరుకుంటాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.